హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, వీడియో చూసే ముందు వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇలా లైక్ చేయడం ద్వారా ఈ వీడియో చాలామంది స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ వీడియో. ఫస్ట్ ఎగ్జాంపుల్, లుక్ అట్ ద గ్రాఫ్. ఈచ్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ y equal to p of x, where p of x is a polynomial. For each of the graphs, find the number of zeros of p of x. ఈ ప్రాబ్లంలో కొన్ని గ్రాఫ్స్ ఇచ్చారు. ప్రతి గ్రాఫ్ కూడా y ఈక్వల్ టు p of x అనే పాలినామియల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ p of x అనే పాలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి. ఈ గ్రాఫ్కి నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, మనకి ఈ గ్రాఫ్లో ఇచ్చిన కర్వ్ ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర కట్ చేస్తే అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఫామ్ అవుతాయి. ఈ కర్వ్ ఇలా వెళ్తుంది. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఇలా వెళ్తుంది. ఈ ఎక్స్ యాక్సిస్ని కర్వ్ ఈ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. ఒకే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఓన్లీ 1 0. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ వన్ సొల్యూషన్. The number of zeros is 1 as the graph intersects x-axis at 1 point only. ఈ ఫస్ట్ గ్రాఫ్కి నెంబర్ ఆఫ్ జీరోస్ 1. ఆ 1 ఎందుకంటే ఈ గ్రాఫ్ మనకి ఎక్స్ యాక్సిస్ని ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ సెకండ్ గ్రాఫ్. ఇక్కడ కర్వ్ ఇలా వెళ్తుంది. ఈ కర్వ్ ఎక్స్ యాక్సిస్ని 1 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. సో ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 2. ఫస్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ వన్ సొల్యూషన్. ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 2 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ అట్ 2 పాయింట్స్. ఈ సెకండ్ గ్రాఫ్కి నెంబర్ ఆఫ్ జీరోస్ 2 ఎందుకంటే గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి. ఈ థర్డ్ గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ ఇక్కడ ఉంది. ఈ ఎక్స్ యాక్సిస్ని కర్వ్ 1 2 3 టోటల్గా 3 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది కాబట్టి ఈ గ్రాఫ్కి నెంబర్ ఆఫ్ జీరోస్ 3. ఫస్ట్ ఎగ్జాంపుల్, థర్డ్ వన్ సొల్యూషన్. ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 3 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సిస్ అట్ 3 పాయింట్స్. ఈ థర్డ్ గ్రాఫ్కి నెంబర్ ఆఫ్ జీరోస్ 3 ఎందుకంటే గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని 3 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫోర్త్ వన్. ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి. ఈ గ్రాఫ్లో కర్వ్ ఇలా వెళ్తుంది. ఈ కర్వ్ ఎక్స్ యాక్సిస్ని ఒకే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. ఈ పాలినామియల్కి నెంబర్ ఆఫ్ జీరోస్ 1. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫోర్త్ వన్ సొల్యూషన్. ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 1 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సిస్ అట్ 1 పాయింట్ ఓన్లీ. పి ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్కి నెంబర్ ఆఫ్ జీరోస్ 1 ఎందుకంటే గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఒకే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫిఫ్త్ వన్. ఈ గ్రాఫ్లో కర్వ్ ఇలా వెళ్తుంది. ఈ కర్వ్ ఎక్స్ యాక్సిస్ని ఈ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. ఈ పాలినామియల్కి నెంబర్ ఆఫ్ జీరోస్ 1. ఫస్ట్ వన్, ఫిఫ్త్ వన్ సొల్యూషన్. ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 1 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సిస్ అట్ 1 పాయింట్ ఓన్లీ. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్. ఈ గ్రాఫ్లో కర్వ్ ఇలా మూవ్ అవుతుంది. 1 2 3 4. ఈ కర్వ్ ఎక్స్ యాక్సిస్ని 4 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది కాబట్టి ఈ పాలినామియల్కి నెంబర్ ఆఫ్ జీరోస్ 4. ఫస్ట్ వన్, ఫస్ట్ ఎగ్జాంపుల్, సిక్స్త్ వన్ సొల్యూషన్. ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 4 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సిస్ at 4 పాయింట్స్. y ఈక్వల్ టు p ఆఫ్ x అనే పాలినామియల్కి నెంబర్ ఆఫ్ జీరోస్ 4 ఎందుకంటే గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని 4 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, సెకండ్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ x² + 7x + 10 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్. ఈ ప్రాబ్లంలో x² + 7x + 10 ఈ పాలినామియల్కి
జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. అలానే జీరోస్కి కోషన్స్కి రిలేషన్షిప్ని వెరిఫై చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ x² ప్లస్ 7x ప్లస్ 10. ఈ పాలినామియల్లో x² కోషియంట్, x² కి ముందర ఏం లేదంటే 1, x² కోషియంట్ 1, x² కోషియంట్ 1, x కోషియంట్ 7, x కోషియంట్ 7, కాన్స్టాంట్ టర్మ్ ప్లస్ 10, కాన్స్టాంట్ టర్మ్ 10. ఇప్పుడు మనం x² ప్లస్ 7x ప్లస్ 10 ఈ పాలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ పాలినామియల్ని జీరోకి ఈక్వల్ చేసుకోవాలి. x² ప్లస్ 7x ప్లస్ 10 ఈక్వల్ టు 0. ఫస్ట్ టర్మ్ x² అలానే రాద్దాం, x². లాస్ట్ టర్మ్ ప్లస్ 10 కూడా అలానే రాద్దాం. ఈ మిడిల్ టర్మ్ ప్లస్ 7xని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఎలానో తెలుసుకుందాం. ఇక్కడ x² కోషియంట్ 1, కాన్స్టాంట్ టర్మ్ 10, ఇవి రెండు మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ 10, 10 ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2 ఇంటూ 5 10, 10 ఇంటూ 1 10. ఇవి 10 యొక్క ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్లో ఏ 2 ఫ్యాక్టర్స్ని సమ్ చేస్తే ఇక్కడ మిడిల్ టర్మ్ కోషియంట్ 7కి ఈక్వల్ కావాలి. 2 ప్లస్ 5 ఈక్వల్ టు 7. 7 అనేది ఇక్కడ x కోషియంట్కి ఈక్వల్ అయింది కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఫ్యాక్టర్ ప్లస్ 2 కాబట్టి ప్లస్ 2x, సెకండ్ ఫ్యాక్టర్ 5 కాబట్టి ప్లస్ 5x, లాస్ట్లో ఈక్వల్ టు 0 ఉంది, ఈక్వల్ టు 0. x² ప్లస్ 2x, ఈ 2 టర్మ్స్లో xని కామన్ చేయొచ్చు. xని కామన్ చేస్తున్నా. x² x కామన్ చేస్తే ఇంకో x ఉంటుంది, x ప్లస్ 2xలో x కామన్ చేశాను, 2 మిగులుతుంది, 2 ప్లస్ 5x ప్లస్ 10లో ప్లస్ 5ని కామన్ చేద్దాం, ప్లస్ 5xలో 5ని కామన్ చేస్తే x మిగులుతుంది, x ప్లస్ ఉంది, ప్లస్ ఇక్కడ 10 ఉంది, 5 ఇంటూ 2 10 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 2 బ్రాకెట్స్లో x ప్లస్ 2 కామన్గా ఉంది. x ప్లస్ 2ని కామన్ చేద్దాం, x ప్లస్ 2ని కామన్ చేశాను. సో ఇక్కడ రిమైనింగ్ x ఇక్కడ 5 ప్లస్ 5 ఈక్వల్ టు 0. x ప్లస్ 2ని 0కి ఈక్వల్ చేసుకుందాం. x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అండ్ x ప్లస్ 5 కూడా 0కి ఈక్వల్ అవుతుంది. x ప్లస్ 5 ఈక్వల్ టు 0. x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. x ఈక్వల్ టు ప్లస్ 2 రైట్ సైడ్ మీద అయితే -2 అండ్ ఇక్కడ ప్లస్ 5ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. x ఈక్వల్ టు ప్లస్ 5 రైట్ సైడ్ మీద అయితే -5. -2 -5 అనేటివి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో -2 and -5 are zeros of the polynomial. నెక్స్ట్ మనం వెరిఫికేషన్ చేద్దాం. వెరిఫికేషన్ జీరోస్ ఇక్కడ -2 and -5 ఆల్ఫా బీటా అనుకుందాం. ఆల్ఫా ఈక్వల్ టు -2, బీటా ఈక్వల్ టు -5. సమ్ ఆఫ్ జీరోస్ వెరిఫై చేద్దాం. సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఫార్ములా మైనస్ ఆఫ్ x కోషియంట్ డివైడెడ్ బై x² కోషియంట్. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫాని బీటాని యాడ్ చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x కోషియంట్ 7 డివైడెడ్ బై x² కోషియంట్ 1
1. Alpha value -2 plus beta value -5 ఈక్వల్ టు -7ని 1తో డివైడ్ చేస్తే -7, -2 -5 ఈ రెండు యాడ్ చేస్తే -7, -7 ఈక్వల్ టు -7. LHS RHS రెండు కూడా ఈక్వల్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ వెరిఫై చేద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా కాన్స్టాంట్ divided by x square కోషంట్. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫాని బీటాని మల్టిప్లై చేయాలి. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు కాన్స్టాంట్ టర్మ్ 10 divided by x square కోషంట్ 1. ఆల్ఫా వాల్యూ -2 ఇంటూ బీటా వాల్యూ -5 ఈక్వల్ టు 10ని 1తో డివైడ్ చేస్తే 10, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 5 10 ఈక్వల్ టు 10. LHS RHS వాల్యూస్ రెండు కూడా ఈక్వల్. హన్స్ వెరిఫైడ్. నెక్స్ట్ వన్, థర్డ్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² - 3 and verify the relationship between the zeros and the quotients. ఈ ప్రాబ్లంలో x² - 3 ఈ పాలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. అలానే జీరోస్కి కోషియన్స్కి రిలేషన్షిప్ని వెరిఫై చేయాలి. గివెన్ పాలినామియల్ x² - 3 ఈ పాలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పాలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి జీరోకి ఈక్వల్ చేసుకుందాం. x² - 3 ఈక్వల్ టు 0. ఫస్ట్ టర్మ్ x² మైనస్ ఇక్కడ 3ని √3 హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఎందుకంటే పవర్ 2కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయ్యి 3 మిగులుతుంది. ఈక్వల్ టు 0 ఉంది, ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ a² - b² రూపంలో ఉంది. సిన్స్ a² - b² ఫార్ములా a + b ఇంటూ a - b. ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. ఇక్కడ a వాల్యూ x, a ఈక్వల్ టు x, b వాల్యూ √3, b ఈక్వల్ టు √3. సో ఫార్ములా ఫస్ట్ టర్మ్ a + b, a వాల్యూ x కాబట్టి x + √3 ఇంటూ x - √3 ఈక్వల్ టు 0 ఉంది, ఈక్వల్ టు 0. ఇప్పుడు x + √3ని 0కి ఈక్వల్ చేసుకుందాం. x + √3 ఈక్వల్ టు 0 అండ్ x - √3 కూడా 0కి ఈక్వల్ అవుతుంది. x - √3 ఈక్వల్ టు 0. x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. x ఈక్వల్ టు +√3 రైట్ సైడ్ మీద -√3 అండ్ ఇక్కడ x వాల్యూ x ఈక్వల్ టు -√3 రైట్ సైడ్ మీద +√3. √3 -√3 +√3 ఇవి రెండు జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. -√3 అండ్ +√3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. నెక్స్ట్ మనం జీరోస్కి కోషియన్స్కి రిలేషన్షిప్ని వెరిఫై చేద్దాం. వెరిఫికేషన్ -√3ని ఆల్ఫా అనుకుందాం, +√3ని బీటా అనుకుందాం. ఆల్ఫా ఈక్వల్ టు -√3, బీటా ఈక్వల్ టు +√3. ఇవి రెండు జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా సమ్ ఆఫ్ జీరోస్ మైనస్ ఆఫ్ x కోషంట్ డివైడెడ్ బై x² కోషంట్. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫాని బీటాని అడిషన్ చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x కోషంట్. ఇచ్చిన పాలినామియల్ x² - 3.
ఈ పాలినామియల్లో ఎక్స్ అనే టర్మ్ లేదు కాబట్టి ఎక్స్ కోఎఫిషియంట్ 0కి ఈక్వల్ అవుతుంది. ఎక్స్ కోఎఫిషియంట్ 0 తీసుకుంటున్నా, డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఎక్స్ స్క్వేర్కి ముందర ఏం లేదంటే 1, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1. ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా -√3 ప్లస్ బీటా వాల్యూ +√3 ఈక్వల్ టు -0ని 1తో డివైడ్ చేస్తే 0, -√3 +√3 సబ్ట్రాక్ట్ చేస్తే 0 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ వెరిఫై చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు కాన్స్టాంట్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫాని బీటాని మల్టిప్లై చేయాలి. ఆల్ఫా -√3 ఇంటూ బీటా +√3 ఈక్వల్ టు కాన్స్టాంట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ -3లో కాన్స్టాంట్ -3 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఎక్స్ స్క్వేర్కి ముందర నెంబర్ ఏం లేదు కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 మైనస్ ఇంటూ ప్లస్ -√3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -3ని 1తో డివైడ్ చేస్తే -3. స్క్వేర్ రూట్కి పవర్ 2కి క్యాన్సల్. -3 ఈక్వల్ టు -3. LHS RHS రెండు కూడా ఈక్వల్. హన్స్ వెరిఫైడ్. నెక్స్ట్ వన్, fourth example. Find a quadratic polynomial. The sum and product of whose zeros are -3 and 2 respectively. ఈ ప్రాబ్లంలో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆఫ్ ద జీరోస్ -3, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ 2. ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ సమ్ ఆఫ్ జీరోస్ -3 ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ 2కి ఈక్వల్. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ 2. We know that general form of quadratic polynomial formula k into x square minus sum of zeros into x plus product of zeros. k అంటే ఇక్కడ కాన్స్టాంట్, k ఇంటూ x స్క్వేర్ అలానే రాయాలి. x స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ -3 ఇక్కడ x ఉంది, x ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ 2 k ఇంటూ x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ x 3x ప్లస్ 2. ఇప్పుడు మనకి కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామియల్ x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2. x square plus 3x plus 2 is a required quadratic polynomial. నెక్స్ట్ వన్, 5th ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో క్యూబిక్ పాలినామియల్ ఇచ్చారు. ఈ p of x అనేది క్యూబిక్ పాలినామియల్. ఈ క్యూబిక్ పాలినామియల్కి 3 - 1 - 1/3 జీరోస్ అని వెరిఫై చేయాలి. అలానే జీరోస్కి కోఎఫిషియంట్స్కి రిలేషన్షిప్ని చెక్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ p of x పాలినామియల్ ఇచ్చారు. p of x ఈక్వల్ టు 3x³ మైనస్ 5x² -11x -3. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 3. ఈ 3ని జీరో ఆఫ్ ద పాలినామియల్ అవునా కాదా చెక్ చేద్దాం. ఇఫ్ 3 ఈజ్ ఏ దెన్ p of 3 ఈక్వల్ టు 0.
3 జీరో ఆఫ్ ద పాలినామియల్ అయితే పీ ఆఫ్ 3 వాల్యూ 0కి ఈక్వల్ కావాలి. పీ ఆఫ్ 3 0కి ఈక్వల్ అవుతే 3 అనేది జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. పీ ఆఫ్ 3 ఈక్వల్ టు 3x క్యూబ్ ఉంది. 3 ఇంటూ ఈ ఎక్స్ వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 పవర్ 3 మైనస్ 5x స్క్వేర్ ఉంది. 5 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 3 స్క్వేర్ మైనస్ 11x 11 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 3 రాస్తున్నా. లాస్ట్లో -3 ఉంది. -3. ఇప్పుడు ఈ టోటల్ వాల్యూ 0 అవుతే పీ ఆఫ్ 3 అనేది జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. ఈక్వల్ టు 3 ఇంటూ 3 క్యూబ్ అంటే 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 3 9 9 ఇంటూ 3 27 మైనస్ 5 ఇంటూ 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 9 మైనస్ 11 ఇంటూ 3 33 మైనస్ 3 ఉంది. 3 ఇంటూ 27 81 మైనస్ 5 ఇంటూ 9 45 మైనస్ 33 -3 ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే -36 ఈక్వల్ టు 81 ఉంది. 81 -45 -36 ఇవి రెండు నెగిటివ్ నెంబర్స్. ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే -81. 81లో 81 సబ్ట్రాక్ట్ చేస్తే 0. పీ ఆఫ్ 3 వాల్యూ 0కి ఈక్వల్ అయింది కాబట్టి 3 అనేది జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. పీ ఆఫ్ 3 ఈక్వల్ టు 0. 3 ఈజ్ జీరో ఆఫ్ ద పాలినామియల్. నెక్స్ట్ అలానే -1 కూడా జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుందా కదా చెక్ చేద్దాం. ఎక్స్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి. పీ ఆఫ్ -1 ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ 3x క్యూబ్ 3 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. -1 హోల్ క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ 5 ఇంటూ ఎక్స్ ప్లేస్లో -1 హోల్ స్క్వేర్ మైనస్ 11x మైనస్ 11 ఇంటూ ఎక్స్ ప్లేస్లో -1 లాస్ట్లో -3 ఈక్వల్ టు 3 ఇంటూ -1కి హోల్ క్యూబ్ అంటే -1 వస్తుంది. ఎందుకంటే -1ని 3 టైమ్స్ మల్టిప్లై చేసిన -1 అవుతుంది. -1 -5 ఇంటూ -1 హోల్ స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ +1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 ఇంటూ 1 11 -3 ఉంది. -3 ఈక్వల్ టు 3 ఇంటూ -1 -3 -5 ఇంటూ 1 -5 ప్లస్ 11లో 3 సబ్ట్రాక్ట్ చేస్తే 8 ఈక్వల్ టు -3 -5 రెండు నెగిటివ్ నెంబర్స్. రెండు నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేయొచ్చు. -8 +8 ఉంది. +8 -8 +8 యాడ్ చేస్తే 0. పీ ఆఫ్ -1 వాల్యూ 0కి ఈక్వల్ అయింది. పీ ఆఫ్ -1 ఈక్వల్ టు 0. పీ ఆఫ్ -1 0 కాబట్టి -1 అనేది జీరో ఆఫ్ ద పాలినామియల్. -1 ఈజ్ జీరో ఆఫ్ ద పాలినామియల్. నెక్స్ట్ మనం -1/3 జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుందా కదా చెక్ చేద్దాం. ఫిఫ్త్ ఎగ్జాంపుల్ కంటిన్యూషన్. పీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో -1/3 ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ ప్లేస్లో -1/3 హోల్ క్యూబ్ ఉంది. హోల్ క్యూబ్ -5x స్క్వేర్ -5 ఇంటూ ఎక్స్ వాల్యూ -1/3 స్క్వేర్ ఉంది. స్క్వేర్ నెక్స్ట్ -11x -11 ఇంటూ ఎక్స్ వాల్యూ -1/3 లాస్ట్లో -3 ఉంది. -3 3 ఇంటూ -1/3 అంటే -1/3ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. -1/3 ఇంటూ -1/3 ఇంటూ -1/3 మైనస్ 5 ఇంటూ -1/3 హోల్ స్క్వేర్ అంటే ఈ నెంబర్ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. -1/3 ఇంటూ -1/3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 ఇంటూ 1 11 డినామినేటర్లో 3 ఉంది. డివైడెడ్ బై 3
-3 అలానే రాద్దాం. -3 ఈక్వల్ టు 3 ఇంటూ -1 3 టైమ్స్ ఉంది. -1ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే -1 అవుతుంది. -1 డివైడెడ్ బై 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 3 27, 27 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ 5 ఇంటూ 1 5 డివైడ్ బై 3 ఇంటూ 3 9 ప్లస్ 11/3, 11/3 -3 అలానే రాద్దాం. -3 3 ఇంటూ -1 -3 బై 27 -5/9 -5/9 ప్లస్ 11/3, 11/3 -3 ఉంది. -3 3కి డినామినేటర్ ఏం లేదంటే 1. 27కి 9కి 3కి 1కి ఎల్సిఎం 27. ఎల్సిఎం 27 9 3, 1 ఈక్వల్ టు 27. ఇప్పుడు ప్రతి డినామినేటర్ని 27కి ఈక్వల్ చేసుకుందాం. -3/27 ఆల్రెడీ డినామినేటర్లో 27 ఉంది. -5/9 సెకండ్ డినామినేటర్లో 9 ఉంది. 27కి ఈక్వల్ చేసుకోవాలంటే ఈ నెంబర్ని ఇంటూ 27 డివైడెడ్ బై 27 ప్లస్ 11/3 ఉంది. 11/3 ఎల్సిఎం 27 కాబట్టి ఇంటూ 27 డివైడెడ్ బై 27 -3/1 -3/1 ఎల్సిఎం 27ని మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. ఇంటూ 27 డివైడెడ్ బై 27 ఈక్వల్ టు -3/27. 27ని 9ని డివైడ్ చేయాలి. 9 1s 9, 9 3s 27 -5 ఇంటూ 3 -15 డివైడెడ్ బై 1 ఇంటూ 27 27 ప్లస్ 3ని 27ని డివైడ్ చేయాలి. 3 1s 3, 3 9s 27 11 ఇంటూ 9 99 డివైడెడ్ బై 27 -3ని 27తో మల్టిప్లై చేద్దాం. -3ని 27తో మల్టిప్లై చేస్తే 81 డివైడెడ్ బై డినామినేటర్ 1 ఇంటూ 27 27. ఇప్పుడు ప్రతి డినామినేటర్ 27కి ఈక్వల్ అయింది. 27ని కామన్ చేద్దాం డినామినేటర్లో. 27 -3 అలానే రాయాలి. -3 -15 ప్లస్ 99 -81 ఈక్వల్ టు డినామినేటర్లో 27. ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ అన్ని ఒక గ్రూప్, పాజిటివ్ నెంబర్స్ అన్ని ఒక గ్రూప్. -3 -15 -81 ఇవన్నీ ఒక గ్రూప్. ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే -99 ప్లస్ 99 ఉంది. ప్లస్ 99 డినామినేటర్లో 27 డినామినేటర్లో ఉండే 27 అలానే రాశాను. ఈక్వల్ టు -99 ప్లస్ 99 0 డివైడెడ్ బై 27. 0ని ఏ నెంబర్తో డివైడ్ చేసినా 0. p ఆఫ్ -3 వాల్యూ 0కి ఈక్వల్ అయింది కాబట్టి -1/3 అనేది 0 ఆఫ్ ద పాలినామియల్. p ఆఫ్ -1/3 ఈక్వల్ టు 0. హన్స్ -1/3 ఈజ్ 0 ఆఫ్ ద పాలినామియల్. నెక్స్ట్ మనం జీరోస్కి కోఎఫిషియెంట్స్కి రిలేషన్షిప్ని వెరిఫై చేయాలి. నెక్స్ట్ మనం వెరిఫికేషన్ చేద్దాం. వెరిఫికేషన్ సో మనకి ఇచ్చిన పాలినామియల్ p ఆఫ్ x ఈక్వల్ టు 3x³ -5x² -11x -3. ఈ పాలినామియల్ క్యూబిక్ పాలినామియల్ జనరల్ ఫామ్ రాద్దాం. ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. ఇది క్యూబిక్ పాలినామియల్ జనరల్ ఫామ్. ఇక్కడ a ప్లస్లో 3 ఉంది. a ఈక్వల్ టు 3. b ప్లస్లో -5 ఉంది. b ఈక్వల్ టు -5. c ప్లస్లో -11 ఉంది. c ఈక్వల్ టు -11. d ప్లస్లో -3 ఉంది. d ఈక్వల్ టు -3. సో ఆల్రెడీ 0 ఆఫ్ ద పాలినామియల్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఆల్ఫా వాల్యూ 3, బీటా ఈక్వల్ టు -1, గామా ఈక్వల్ టు
minus 1 by 3. Alpha plus beta plus gamma equal to formula minus b by a. Alpha value 3, beta value minus 1, gamma value minus 1 by 3. Minus 1 by 3 equal to minus b value minus undi minus b value minus 5, minus of minus 5 divided by a value 3 లో minus 2 minus 1 by 3 equal to minus into minus plus 5 by 3. 2 ని 3 ని మల్టిప్లై చేద్దాం. 2 into 3 6 minus 1 ఉంది, minus 1 డినామినేటర్లో 3 ఈక్వల్ టు 5 by 3. 6 minus 1 5 డినామినేటర్లో 3 ఈక్వల్ టు 5 by 3. LHS RHS రెండు కూడా ఈక్వల్ అయినాయి. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఫార్ములా సి బై ఏ. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఆల్ఫాని బీటాని మల్టిప్లై అయ్యాలి. 3 ఇంటూ మైనస్ 1 ప్లస్ బీటా ఇంటూ గామా, బీటా వాల్యూ minus 1 ఇంటూ గామా వాల్యూ minus 1 by 3 ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా, గామా minus 1 by 3 ఇంటూ ఆల్ఫా వాల్యూ 3 ఈక్వల్ టు సి బై ఏ. సి వాల్యూ minus 11 డివైడెడ్ బై ఏ వాల్యూ 3. 3 into minus 1 minus 3 minus into minus plus 1 into 1 డినామినేటర్లో 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 into 3 డినామినేటర్లో 3 డివైడెడ్ బై 3 ఈక్వల్ టు minus 11 by 3. minus 3 ఉంది, minus 3 ప్లస్ ఇక 3కి ఎల్సిఎం 3 కాబట్టి కామన్గా 3 రాస్తున్నా. 1 minus 3 సబ్ట్రాక్ట్ చేద్దాం. 1 minus 3 ఈక్వల్ టు minus 11 by 3. minus 3 1లో minus 3 సబ్ట్రాక్ట్ చేస్తే minus 2 డినామినేటర్లో 3 ఈక్వల్ టు minus 11 by 3. 3ని మల్టిప్లై అయ్యాలి. minus 3 into 3 minus 9 minus 2 ఉంది, minus 2 by 3 ఈక్వల్ టు minus 11 by 3. minus 9 minus 2 ఇవి రెండు నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే minus 11 డివైడెడ్ బై 3 ఈక్వల్ టు minus 11 by 3. LHS RHS రెండు ఈక్వల్ అయినాయి. 5th ఎగ్జాంపుల్ కంటిన్యూషన్. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్ టు minus d by a. ఆల్ఫా వాల్యూ 3 ఇంటూ బీటా వాల్యూ minus 1 ఇంటూ గామా వాల్యూ minus 1 by 3 ఈక్వల్ టు minus d వాల్యూ minus 3 డివైడెడ్ బై డినామినేటర్లో ఏ ఉంది, ఏ వాల్యూ 3 ఇంటూ minus 1 into minus 1 plus 1 డినామినేటర్లో 3 ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 by 3. 3 ones క్యాన్సల్, 3 ones క్యాన్సల్. 1 into 1 ఈక్వల్ టు 1 by 1 అంటే 1. LHS RHS రెండు కూడా ఈక్వల్. హన్స్ వెరిఫైడ్. ఇవి సెకండ్ చాప్టర్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.